తల్లిని అలాంటి పరిస్థితుల్లో చూసి ఒక్కసారిగా కుప్పకూలిన పవిత్ర జయరాం కూతురు. వివరాల్లోకి వెళ్తే నాన్నగారు చిన్న వయసులో అలా వదిలేసి వెళ్ళిపోయారు. నువ్వు కూడా ఇలా మమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతావా అమ్మా అంటూ ఎమోషనల్ అవుతూ గుక్క పెట్టి ఏడుస్తూ కుప్పకూలిన పవిత్ర జయరాం కూతురు. రీసెంట్ గా పవిత్ర జయరాం గారు పొద్దున్నే బయలుదేరి షూటింగ్ కి వస్తుండగా కారు యాక్సిడెంట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ యాక్సిడెంట్ లో చంద్రకాంత్ గారికి స్వల్ప గాయాలవగా పవిత్ర జయరాం గారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఎప్పట్లానే పొద్దున్నే షూటింగ్ కి బయలుదేరిన పవిత్ర జయరాం ఒక్కసారిగా హైవేపై లారీ డాష్ అవ్వడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. చంద్రకాంత్ గారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆమెను అలా చూసిన ఆమె కూతురు ఒక్కసారిగా గుక్కపెట్టి ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ కుప్పకూలిపోయారు. పవిత్ర జయరాం గారు కన్నడ యాక్టర్ అయినప్పటికీ తెలుగులో తనకంటూ నెగిటివ్ రోల్స్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగు సీరియల్లో ఎలాంటి నెగిటివ్ రోల్ అయినా కూడా టాప్ 3 తెలుగు టెలివిజన్ బుల్లితెర నెగిటివ్ క్యారెక్టర్ రోల్స్ లో టాప్ 1 లో పవిత్ర జయరాం గారు ఉంటారు. చంద్రకాంత్ గారు ఎమోషనల్ అవుతూ నిన్నటి వరకు నాతోనే ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పి వెళ్ళేదానివి, కానీ ఇలా అర్ధాంతరంగా ఒక్కసారి మాకు దూరం అయిపోతావని కలలో కూడా అనుకోలేదంటూ ఎమోషనల్ అయ్యారు చంద్రకాంత్. చిన్న వయసులోనే పిల్లలకి తండ్రి దూరమైనా కూడా తండ్రి లేని లోటు తెలియకుండా పెంచారు పవిత్ర జయరాం గారు. ఇప్పుడు పవిత్ర జయరాం గారు కూడా దూరం అవడం అందరికీ బాధాకరం. పాపం తండ్రి అలా తల్లి ఇలా దూరం అవడంతో పిల్లలిద్దరూ అనాథలైపోయారు.